హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. మరి మిత్రులారా, మరి ఒక చక్కని ఆసక్తికరమైన వీడియోతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మరి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ మరి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. సిరి సంపదల సాంగ్రహిక ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం ఒక సుందరమైన చిత్రం గురించి మాట్లాడబోతున్నాం. మన హృదయాలను దోచుకునే సంగీతం, మనసులను ఆహ్లాదపరిచే కథ, రసమయమైన సంభాషణలు ఇవన్నీ కలిసి ఒక అందమైన అనుభూతిని పంచిపెడతాయి. కోడలు దిద్దిన కాపురం సినిమా కథ మీకోసం. ఈ సినిమా పరిచయం సాంప్రదాయ విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రాల జాబితాలో కోడలు దిద్దిన కాపురం సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సోదర బంధం, పాతికేళ్ల బంధాల నాటకీయ పరిణామాలు, కష్ట సుఖాలతో కూడిన కోడల బంధం ఇవన్నీ ఆవిష్కరించబడ్డ ఈ చిత్రాన్ని చూద్దాం. ఆ అనుభవాన్ని మనసారా ఆస్వాదిద్దాం. కోడలు దిద్దిన కాపురం 1970 సంవత్సరం నాటి సినిమా. ఈ సినిమా అవార్డులు, విశేషాలు, నటీనటుల వివరాలు తెలుసుకుందాం. అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు. నంది అవార్డు ఉత్తమ నటుడు 1970వ సంవత్సరం నందమూరి తారక రామారావు గారు ఈ చిత్రంలో తన పాత్రకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. నంది అవార్డు రెండవ ఉత్తమ చిత్రం 1970. ఈ చిత్రం రెండవ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును పొందింది. సిల్వర్ జూబ్లీ విజయోత్సవం. ఈ చిత్రం విజయవాడలో 175 రోజుల పాటు ప్రదర్శించబడింది. ఇక నటీనటుల వివరాలు. నందమూరి తారక రామారావు గారు రంగ పాత్రలో, సావిత్రి గారు లక్ష్మి పాత్రలో, వాణిశ్రీ గారు పార్వతి పాత్రలో, జగ్గయ్య గారు రాము పాత్రలో, కైకాల సత్యనారాయణ గారు స్వామీజీ సచ్చిదానంద పాత్రలో, రేలంగి గారు సిద్ధి పాత్రలో, రమణారెడ్డి గారు శంకరం తండ్రి పాత్రలో, వి నాగి గారు న్యాయవాది పాత్రలో, పద్మనాభం గారు శంకరం పాత్రలో, కేవి చలం గారు వంట మనిషి పాత్రలో, రావి కొండలరావు గారు వంట మనిషి పాత్రలో, త్యాగరాజు ముసలయ్య పాత్రలో, సూర్యకాంతం రావు బహదూర్ భార్య పాత్రలో, విజయలలిత మాల పాత్రలో, సంధ్యారాణి శోభ పాత్రలో, సంగీతం సంగీత దర్శకుడు టివి రాజు గారు, పాటలు నీ ధర్మం నీ సంఘం పి సుశీల గారు, అదేవిధంగా చూడారా నన్న ఈ లోకం ఘంటసాల గారు, చూడవే చూడు పి సుశీల గారు, నిద్రపోరా స్వామి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు, అంతా తెలిసి వచ్చానే ఘంటసాల గారు మరియు ఎస్ జానకి గారు, ఏ మొగుడివి నువ్వమ్మో ఏం మొగుడివి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు, వంట ఇంటి ప్రభువులం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రాఘవన్ గారు, క్లబ్ అంటే ఘంటసాల గారు, ఓం సచ్చిదానంద మాధవ పెద్ది సత్యం గారు పిఠాపురం. ఇతర విశేషాలు మరి చూద్దామా. దర్శకుడు డి యోగానంద్ గారు, నిర్మాత నందమూరి త్రివిక్రమరావు గారు, సినిమా శైలి కుటుంబ కథా చిత్రం, నిర్మాణ సంస్థ పద్మాలయ స్టూడియోస్, కోడలు దిద్దిన కాపురం సినిమాలోని ప్రధాన పాత్రల పరిచయం. రంగ ఈ పాత్రలో శ్రీ నందమూరి తారక రామారావు గారు నటించారు. ఈ పాత్ర ఇంట్లో పెద్దవాడు, కుటుంబానికి మార్గదర్శి, మంచి గుణసంపన్నుడు, కుటుంబాన్ని ఏకతాటిపై ఉంచడానికి, చిన్నవారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించే వ్యక్తి. ఇక లక్ష్మిగా సావిత్రి గారు నటించారు. రంగా భార్య ఈమె. సత్యసంధురాలు, ఆత్మీయమైన కుటుంబాన్ని కలుపుకునే
నాయికగా ఈమె నటించారు. ఇక పార్వతి గారు, పార్వతిగా వాణిశ్రీ గారు నటించారు. ఈమె రంగాకు చిన్న కోడలు. వాడుకలలో తేడాలు కలిగే చోట సవాళ్లు ఎదుర్కొని చివరికి కుటుంబాన్ని కలుపుకునే పాత్ర. రాము ఈ పాత్రలో జగ్గయ్య గారు నటించారు. ఈయన రంగాకు సోదరుడు. కొంత మొండితనంతో కూడిన వ్యక్తి. కానీ చివరికి కుటుంబ విలువలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. స్వామీజీ సచ్చిదానంద ఈ పాత్రలో కైకాల సత్యనారాయణ గారు నటించారు. ఇంటికి వచ్చి కల్లోలం సృష్టించే స్వామీజీ. కుటుంబంలో అంతరాలు కలిగించే అంశాలకు ప్రేరణ ఇచ్చే వ్యక్తి. ఇక సిద్ధి పాత్రలో రేలంగ్ గారు నటించారు. హాస్యానికి ప్రథమ నిలయం. తన అల్లరి తలకెక్కించే విధంగా కుటుంబ సభ్యులను కరిమి చూపించే పాత్ర. శంకరంగా పద్మనాభం గారు నటించారు. పెద్ద మనిషి, వంటింటి పనివాడు. వంటలు పనులు చేస్తూ కొన్నిసార్లు హాస్యం పంచే పాత్ర. తరువాత ముసలయ్య పాత్రలో త్యాగరాజు గారు నటించారు. ఈయన ఇంట్లో పెద్దవాడు. క్షణ క్షణానికి దారుణమైన సలహాలు ఇస్తూ తన వంతు పాత్ర పోషిస్తాడు. తర్వాత పాత్ర రావు బహద్దూర్ భార్య. ఈ పాత్రలో సూర్యకాంతం గారు నటించారు. తన గర్వాన్ని ఎప్పుడూ బయట పెడుతూ కుటుంబ సభ్యుల పట్ల కొంత క్రూరంగా ప్రవర్తించే వ్యక్తిగా ఈమె నటించారు. మాల అనగా ఈ పాత్రలో విజయలలిత గారు నటించారు. తనదైన కోణంలో కథలోకి వచ్చే ఓ చిన్న సహాయ పాత్ర ఇది. శోభగా సంధ్యారాణి గారు నటించారు. ఇంట్లో కొంత భావోద్వేగానికి ప్రాతినిధ్యం వహించే చిన్న పాత్ర. న్యాయవాదిగా వి నాగయ్య గారు నటించారు. కుటుంబ సమస్యల్లో చట్టపరమైన సహాయం చేయడానికి వచ్చే వ్యక్తి. వంట మనిషిగా కేవి చలం గారు, అదేవిధంగా రావి కొండల రావు గారు నటించారు. ఇంట్లోని హాస్యానికి మార్గం వేసే పాత్రలివి. ఈ కుటుంబం పరిచయం. రావు బహదూర్ అనగా నాగభూషణం గారు ఒక ధనికుడు. అతని భార్య కాంతమ్మ అనగా సూర్యకాంతం గారు మతపరమైన ఆచారాలను పాటించే స్త్రీ. ఈ కుటుంబంలో ఇద్దరు కుమారులు, రాము అనగా జగ్గయ్య గారు, రంగ అనగా ఎన్టీఆర్ గారు. కుమార్తె శోభ అనగా సంధ్యారాణి గారు మరియు అల్లుడు శంకరం అనగా పద్మనాభం గారు ఉన్నారు. కుటుంబ సమస్యలు. కాంతమ్మ భక్తి మార్గంలో మునిగిపోయి సచ్చిదానంద అనగా కైకాల సత్యనారాయణ గారిని అనే మోసగాడిని ఇంట్లోకి తీసుకురావడం ద్వారా కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. రాము తన భార్య లక్ష్మిని అనగా సావిత్రిని పట్టించుకోకుండా మాల అనగా విజయలలిత అనే నర్తకి ప్రేమలో పడతాడు. రంగ మంచి మనసున్నవాడు అయినప్పటికీ కుటుంబ ప్రేమ లేకపోవడం వల్ల మద్యం సేవకు అలవాటు పడతాడు. శోభ ఆధునిక జీవన శైలిని అనుసరిస్తూ తన భర్త శంకరాన్ని నియంత్రణలో ఉంచుతుంది. ఇంట్లో సేవకులు కూడా తమ విధులను సరిగ్గా నిర్వర్తించరు. ముసలయ్య అనగా త్యాగరాజు గారు మాత్రమే విశ్వాసంగా ఉంటాడు. ఇక లక్ష్మి పాత్రలో లక్ష్మి గారు రాము భార్య. తన భార్య తన భర్త ప్రేమను కోల్పోయినప్పటికీ కుటుంబాన్ని కలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. రాము విడాకులు కోరడంతో ఆమె అంగీకరిస్తుంది. కానీ చట్టపరంగా కొంతకాలం కలిసి ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో లక్ష్మి రంగను మారుస్తుంది. అతని మద్యం అలవాట్లను విడిచిపెట్టేలా చేస్తుంది. ఆమె శోభను కూడా తన అత్తింటికి తిరిగి రప్పిస్తుంది. రంగ మరియు పార్వతి ప్రేమ కథ. ముసలయ్య మేనకోడలు పార్వతి అనగా వాణిశ్రీ గారు ఇంట్లో సహాయకురాలిగా చేరుతుంది. రంగ ఆమెను ప్రేమించడంతో ఆమెను గెలుచుకోవడానికి వివిధ మార్గాలు ప్రయత్నిస్తాడు. రంగ మాల యొక్క మోసాలను బయటపెట్టి రామును లక్ష్మి యొక్క విలువను గుర్తించేందుకు సహాయపడతాడు. సచ్చిదానంద మోసం బయటపడడం. లక్ష్మి విడాకుల పత్రాలపై సంతకం చేసి ఇంటిని విడిచిపోతుంది. రంగ సచ్చిదానంద యొక్క మోసాలను బయటపెట్టి అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. అనంతరం రంగ లక్ష్మిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడి తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. ముగింపు. కుటుంబం తిరిగి
ఏకతాటిపైకి వస్తుంది. రాము లక్ష్మిని తిరిగి అంగీకరిస్తాడు. రంగ పార్వతిని వివాహం చేసుకుంటాడు. కుటుంబంలో సంతోషం మరియు శాంతి నెలకొంటాయి. ఈ కథలోని పాత్రలు మరియు సంఘటనలు కుటుంబ విలువలు, ప్రేమ మరియు మార్పు యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. కోడల దిద్దిన కాపురం 1970 నాటి సినిమా కథ ఆధారంగా 12 ముఖ్యమైన సన్నివేశాల వివరణలు మరియు వాటిలోని సంభాషణలు చూద్దాము. సన్నివేశం 1, కుటుంబ పరిచయం సంభాషణ. రావు బహద్దూర్: మా ఇంటి పరువు సంపద కాదు, మన కుటుంబ సద్గుణాలే నిజమైన సంపద. సన్నివేశం 2, సచ్చిదానంద ప్రవేశం సంభాషణ. సచ్చిదానంద: ధర్మం పాటించండి, పుణ్యం పొందండి, మీ ఇంట్లో శాంతి చేకూరుతుంది. సన్నివేశం: రాము లక్ష్మిని నిర్లక్ష్యం చేయడం. ఇక్కడ సంభాషణ. రాము: లక్ష్మి, నీ పాత ఆచారాలు నాకు నచ్చవు, నేను కొత్త జీవితం కోరుకుంటున్నాను. ఇక సన్నివేశం 4, రంగ మద్యం అలవాటు సంభాషణ. రంగ: ఇంట్లో ప్రేమ లేకపోతే మద్యం నా స్నేహితుడు. సన్నివేశం 5, లక్ష్మి కుటుంబాన్ని కలుపుకోవడం. ఇక్కడ సంభాషణ. కుటుంబం అనేది ప్రేమతో కూడిన బంధం, మనం కలిసి ఉండాలి. సన్నివేశం 6, శోభ ఆధునిక జీవన శైలి సంభాషణ. శోభ: నాకు స్వేచ్ఛ కావాలి, పాత ఆచారాలు నన్ను బంధించలేవు. సన్నివేశం 7, రంగ పార్వతిని ప్రేమించడం సంభాషణ. రంగ: పార్వతి, నీ సౌమ్యత్వం నా మనసు దోచుకుంది. తర్వాత సన్నివేశం 8, సచ్చిదానంద మోసం బయటపడడం సంభాషణ. సచ్చిదానంద: నీ మాయలు ఇక సాగవు, నిజం వెలుగులోకి వచ్చింది. సన్నివేశం 9, రాము మార్పు. ఇక్కడ సంభాషణ. రాము: లక్ష్మి, నీ సహనం నాకు మార్గదర్శకం, నేను తప్పు చేశాను. సన్నివేశం 10, శోభ మార్పు సంభాషణ. శంకరం: నీ ప్రేమ నాకు మార్గం చూపింది, నేను మారాను. సన్నివేశం 11, రంగ పార్వతిని వివాహం చేసుకోవడం. ఇక సంభాషణ 12, పార్వతి, మన ప్రేమను వివాహ బంధంతో ముడిపెట్టుకుందాం. ఇది రంగ పార్వతిని వివాహం చేసుకోవడం దగ్గర సంభాషణ. ఇక చివరి సన్నివేశం, కుటుంబ ఐక్యత. ఇక్కడ సంభాషణ. రావు బహద్దూర్ గారు: ఇప్పుడు మన కుటుంబం నిజమైన ఆనందాన్ని పొందింది. ఇది లక్ష్మి, రంగ మరియు అందరి సహకార ఫలితం. ఈ సన్నివేశాలు మరియు సంభాషణలు సినిమాకు ప్రాణం పోసిన ముఖ్యమైన భాగాలు. కోడల దిద్దిన కాపురం ముగింపు చూద్దామా మిత్రులారా? మరి ఈ కోడల దిద్దిన కాపురం అనే ఈ విశిష్టమైన సినిమా విశేషాలు, ఇది ఎన్టీ రామారావు గారు స్వయంగా రచించినటువంటి కథ. ఇది ఆ, శ్రీ నందమూరి తారక రామారావు గారి 200వ చిత్రం. ఇది స్వయంగా నందమూరి తారక రామారావు గారు రచించారు ఈ కథను. మరి ఆయనే కీ రోల్‌లో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇక ఈ కథ ముగింపులోకి వెళ్తే, చివర్లో లక్ష్మి తన సహనం, ప్రేమతో కుటుంబంలోని సమస్యలను పరిష్కరించి రామును తిరిగి సరిదిద్దుతుంది. రంగ పార్వతిని పెళ్లి చేసుకొని ఇంటికి చేరుస్తాడు. సచ్చిదానంద కపటం బయటపడి అతడిని పోలీసులకు అప్పగిస్తారు. శోభ తన భర్త శంకరంతో పునర్నిర్మాణమై కుటుంబానికి తిరిగి చేరుతుంది. రావు బహదూర్ కుటుంబంలోని సభ్యులంతా ఒకటైపోయి ఆనందంగా జీవించడం మొదలు పెడతారు. అంతేకాకుండా ఈ ముగింపు సన్నివేశంలో కుటుంబం అనేది ప్రేమ, సహనం మరియు సామరస్యంతోనే సుస్థిరంగా ఉంటుంది అనే సందేశాన్ని బలంగా చెప్తుంది. ఫ్రెండ్స్, మరి ఈ కథనం ఇంతవరకు మీరు ఎంతో ఆసక్తిగా విన్నారు. అదేవిధంగా ఇందులో ఒక ముఖ్యమైన పాట,
ఒక సాంఘిక సందేశము, సామాజిక బాధ్యతాయుతమైనటువంటి ఒక చక్కని ఆహ్, పాటను ఇప్పుడు మనం విందాము. అదేవిధంగా ప్రియమైన మిత్రులారా, మన ఛానల్‌ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. నీ సంఘం నీ ధర్మం నీ దేశంను మరువద్దు. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు. నీ ధర్మం నీ సంఘం నీ దేశంను మరువద్దు. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు. చాపకూడుతో సమతను నేర్పెను నాటి పొలనాటి బ్రహ్మన్న. మేడు పండుల మెరిసే సంగం గుట్టు విప్పెను వేమన్న. వితంతువుల విధిరాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ. ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన సంఘం. నీవు నిలిచిన ఈ సంఘం. నీ సంఘం మరువద్దు. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు. స్వతంత్ర భారత రథ సారథి అయి సమర నదుకేను నేతాజీ. సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యము తెచ్చే బాపూజీ. గుండుకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి. తెలుగు వారికొక రాష్ట్రం కోరి ఆహుతి అయ్యను అమరజీవి. దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం. నీవు పుట్టినది ఈ దేశం. మరువద్దు మరువద్దు. నీతిని నడిపి జాతిని నిలిపిన మానీయులనే మరువద్దు. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరువద్దు. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు. మహనీయులనే మరువద్దు.